ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ జగత్తును నడిపించే సృష్టికర్త నారాయణుడి అవతారాలు 10. అందులోని మొదటి అవతారమే మత్స్య అవతారం. మత్స్య అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో అనంత శేషువు మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ క్షీరసాగరాన్ని విశ్వసముద్రం అని అంటారు. ఇంగ్లీష్లో కాస్మిక్ ఓషన్ అని అంటారు. అయితే ఈ అనంత విశ్వాన్ని ఆ శ్రీ మహావిష్ణువే సృష్టించాడు. ఇంకా కొన్ని కథల్లో అనేక విశ్వాలను కూడా ఈ మహావిష్ణువే సృష్టించాడు అని పిలువబడుతుంది. అయితే ఈ విశ్వానికి జీవం లేని సమయంలో శ్రీ మహావిష్ణువు బొడ్డు నుండి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని సృష్టికర్తగా నియమిస్తారు. అప్పుడు అలా బ్రహ్మదేవుడు విశ్వంలో ఎన్నో జీవరాశులని లోకాలని నిర్మిస్తాడు. ఇప్పుడు మీరు నైమిత్తిక ప్రళయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ యొక్క ఒక రోజు ముగిశాక బ్రహ్మ విశ్రాంతి తీసుకునే రాత్రి సమయంలో ఈ నైమిత్తిక ప్రళయం జరుగుతుంది. ఈ సమయంలో భువ సువ అనే 3 లోకాలు నాశనం అవుతాయి అంటే విశ్వ సముద్రంలో కలిసిపోతాయి. శ్రీ మహావిష్ణువు విశ్వ సముద్రం నుంచే ఈ విశ్వాన్ని నడిపిస్తాడు. బ్రహ్మ యొక్క ఒక రోజు పూర్తి కావాలంటే 2 కల్పాలు కలవాలి. ఒక కల్పం అంటే ఉదయం, రెండవ కల్పం అంటే రాత్రి. అయితే మనకి ప్రకారం ఒక కల్పం అంటే మానవుల ప్రకారం 4.32 బిలియన్ ఇయర్స్. అంటే బ్రహ్మ యొక్క ఒక కల్పం అంటే ఉదయం పూర్తయ్యేసరికి రాత్రి అయ్యేసరికి ఈ విశ్వం అంతా పూర్తయిపోతుంది. నెక్స్ట్ విశ్వం స్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఒక రాక్షసుడు ఐగ్రీవుడు అని అంటారు. అయితే బ్రహ్మ నిద్రపోయే సమయంలో బ్రహ్మ దగ్గరికి వచ్చి యుద్ధం చేసి 4 వేదాలను దొంగలించి సముద్రంలో దాచి ఉంచుతాడు. 4 వేదాలు అంటే సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వవేదం. ఈ వేదాలలో మానవ జాతి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ధర్మం అధర్మం అంటే ఏంటి, యంత్రాలు యజ్ఞాలు అన్నీ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి భూలోకంలో సత్యవతుడు అనే ఒక రాజు ఉంటాడు. అయితే సత్యవతుడు స్నానం ఆచరించడానికి కృతమాల అనే నదికి వెళతాడు. తరువాత సత్యవతుడు సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో అతని దోషలలోకి ఒక బంగారు చేప ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆ చేప మాట్లాడుతుంది. ఆ చేప సత్యవతుడితో ఇలా అంది: ఓ రాజా, నేను చిన్న చేపను. నన్ను నదిలో వదిలేస్తే పెద్ద జీవరాశులు నన్ను బతకనివ్వవు. నన్ను మీ దగ్గర ఉన్న కలశంలో ఉంచండి అనగా సత్యవతుడు అలానే చేస్తాడు. మరుసటి రోజు సత్యవతుడు చూసేసరికి కలశంలో ఉన్న చేప పెద్దదవుతుంది. తరువాత చేపను కుండలోనికి మారుస్తాడు. అప్పుడు కూడా కుండ అంత పెద్దగా అవుతుంది. తరువాత నదిలోనికి మారుస్తాడు. నదిలో కూడా ఇలానే జరుగుతుంది. ఈ విషయం అంతా పరిశీలించి వచ్చింది ఈ శ్రీ మహావిష్ణువే అని గుర్తించి సత్యవతుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: స్వామి, మీరు ఏదో ఒక అంతరార్థం ఉంటే కానీ ఇలా చేయరు. చెప్పండి, నేను మీకు ఏమి చేయాలి, అది చేస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, వచ్చే 7 రోజులలో మహాప్రళయం రాబోతుంది. నువ్వు అన్ని విత్తనాలు, జీవరాశులు, ఔషధాలు, మొక్కలు అన్నీ తీసుకొని చివరి రోజు ఇక్కడికి 7 ఋషులు ఉన్న ఒక పడవ వస్తుంది. నీ దగ్గర ఉన్న అన్నీ తీసుకొని పడవ ఎక్కువ అని చెప్తారు. అలాగే వాసుకి పామును ఆధారంగా చేసుకొని నా ముక్కుకి కట్టు, నేను నీకు దారి చూపిస్తాను అని విష్ణుమూర్తి సత్యవతుడికి ఆదేశిస్తాడు. అలా చెప్పిన తర్వాత విష్ణుమూర్తి మహావిష్ణువు చివరిగా ఐగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయనను వధించి వేదాలను రక్షిస్తాడు. ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పచెప్తాడు. ఈ విధంగానే వేదాలను రక్షించడానికి మహావిష్ణువు మత్స్య అవతారం దాల్చారు.